హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది ఎవరికి అని అంటే హౌ టు పాస్ అనేది ఎంఎస్ఎఫ్ R22 వాళ్ళకి, ఎందుకంటే R18 వాళ్ళకి ఇక్కడ ఒక చిన్న టాపిక్స్ ఎక్స్ట్రా ఉన్నాయండి. బట్ ఆల్మోస్ట్ బోత్ ఆర్ సేమ్. బట్ R22 వాళ్ళకి మాత్రమే ఏంటి అని అంటే ఇక్కడ ఫస్ట్ కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో మనకి ఏమేమి వస్తాయి, పాయిజన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఎక్స్పోనెన్షియల్ ఇవన్నీ వస్తాయి. మనకు ఓన్లీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది ఇందులో. అది ఏంటి, ఎలా చదవాలి అంటే ఒక్కసారి మన ప్లేలిస్ట్లో ఉన్న ఇంట్రోస్ చూస్తే మీకు చాలా క్లియర్గా ఉంటుంది. వాటితో పాటు నేను ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ చూడండి, ఐ మీన్ ప్రీవియస్ పేపర్స్. ఓకే, అవి మెంబర్స్కి అవైలబుల్ ఉన్నాయి. అవి చూస్తే మీకు క్లియర్గా లేటెస్ట్ కూడా అర్థమైతే నేను ఇక్కడ చెప్తున్నాను. బట్ వాటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్లేలిస్ట్లో చాలా క్లియర్గా ఉంది. ఏమని చెప్పానంటే ఇందులో 2 టైప్స్ ఉంటాయి మెయిన్గా. అందులో డామ్ షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఒకటి జెడ్ కర్వ్ ఇచ్చినప్పుడు మనం ఏమని ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్ కర్వ్తో పాటు ఏమేమి ఇస్తారు మనకి, మీన్ ఏంటి, వేరియన్స్ ఏంటి, లేదా స్టాండర్డ్ డీవియేషన్. వేరియన్స్ ఇవ్వకుంటే స్టాండర్డ్ డీవియేషన్ ఇస్తారు. మీన్ స్టాండర్డ్ డీవియేషన్ నుంచి మనకు వేరియన్స్ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనం జెడ్ టేబుల్ నుంచి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ నుంచి ఏరియా కనుక్కుంటాం. ఇంకొకటి ఏంటంటే చాలా అందరికీ ప్రొవైడ్ చేస్తారు, అడిగితే మీకు టేబుల్స్ అనేవి. లేదు అంటే ఆ టైంలో మీరు అడగండి, ఎగ్జామినేషన్ బ్రాంచ్ వాళ్ళు అక్కడి నుంచే ఇచ్చేస్తారు. మీకు అలో చేయరు, బట్ మీ దగ్గర ఉంచుకోండి. మా దగ్గర లేవు అంటే మీరు అప్పుడు అవి తీసుకొని వాడచ్చు. ఓకే, టేబుల్స్ సెట్ టేబుల్ కావచ్చు, ఐ మీన్ మనకి ఇప్పుడు స్మాల్ శాంపుల్, లార్జ్ శాంపుల్స్లో కూడా చూస్తాము నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ. ఓకే, ఇక్కడ ఇదొక టైప్ క్వశ్చన్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లం అనేది పర్సంటేజ్. మీకు ఇది క్లియర్గా కావాలంటే మన నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ 3లో వీడియో 3లో నుంచి 3, 4, 5 చాలా క్లియర్గా ఉంది, రిపీటెడ్ కూడా ఉంది, చూసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు ప్రాబ్లం అనేది పర్సంటేజ్లో ఉంటుంది. ఓకే, అప్పుడు మనము అంటే ఇక్కడ జెడ్ కర్వ్ ఇవ్వరు, పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు మనము మీన్ వేరియన్స్ కనుక్కోవాలి. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనం టేబుల్ని డైరెక్ట్ చూస్తాం. ఇక్కడ ఏంటంటే రివర్సింగ్ ఆర్డర్లో చూడాల్సి ఉంటుంది టేబుల్. ఈ వీడియోలు కావాలంటే మన ప్లేలిస్ట్లో చాలా క్లియర్గా ఉన్నాయి. ఈ రెండింటి నుంచి డామ్ షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. డామ్ అంటే డామ్ షూర్, వీలైతే 2 కూడా వస్తాయి. 5 to 8 మార్క్స్ గ్యారంటీ. ఓకే, అండ్ ఇంకొకటి బెల్ కర్వ్ ఏంటి, వాటి ప్రాపర్టీస్ చెప్పాను, అది చూసుకోండి. మీన్, మీడియన్, మోడ్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి మీన్, మీడియన్, మోడ్ ప్రాబ్లమ్స్ కూడా అడగొచ్చు. అండ్ ఇంకొకటి ఏరియా అండర్ కర్వ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్ ఆఫ్ జెడ్, రైట్ ఆఫ్ జెడ్ ప్రాబ్లమ్స్. అవి చాలా సింపుల్, ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ ఏంటి అని అంటే మన క్వశ్చన్ 2, 3 కదా, 4, 5, 6, 7లో ఇవి వస్తాయి, రైట్. ఇందులో AB బిట్ ఉంటుంది, ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది, AB బిట్ ఉంటుంది. ఓకే, నాకు తెలిసి మీ ఈ పేపర్ ఈజీ ఉంటే ఇక్కడ నుంచే మీకు 2 లాంగ్స్ కలుస్తాయి. లేదంటే ఇక్కడ ఒక 5 మార్క్స్ రావచ్చు. ఈ బెల్ కర్వ్ ప్రాపర్టీస్, మీన్, మీడియం, లెఫ్ట్ ఆఫ్ జెడ్, రైట్ ఆఫ్ జెడ్ నుంచి ఇంకొక ఇక్కడ వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అప్పుడు శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే విత్ రీప్లేస్మెంట్ అండ్ వితౌట్ రీప్లేస్మెంట్. ఒకటి విత్ రీప్లేస్మెంట్ అండి, ఇంకొకటి వితౌట్ రీప్లేస్మెంట్. వీటి మీద ప్రాబ్లం లేని క్వశ్చన్ పేపర్ అంటూ ఉండదు. డామ్ షూర్ వితౌట్ రీప్లేస్మెంట్ నుంచి ఒక్కొక్కసారి అడిగితే 10 మార్క్స్కి అడుగుతారు, లేకుంటే 5 మార్క్స్ అయితే పక్కా. మరి విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే మన వీడియో చూడండి, క్వశ్చన్ పేపర్ చూడండి, అప్పుడు అనలైజ్ చేయండి. ఇంకొకటి కొంతమంది ప్లేలిస్ట్లో ఇవి లేదంటే, ఇది నేను స్మాల్ శాంపుల్, లార్జ్ శాంపుల్ 4థ్లో యాడ్ చేశాను. ఎఫ్ టెస్ట్ ఉంది, కొంతమందికి chi² ఉంది, కొంతమందికి chi² లేని వాళ్ళకి ఎఫ్ టెస్ట్, టీ టెస్ట్ ఇవి ఉన్నాయి, అవి చూసుకోండి. ప్రాపర్టీస్ ఆఫ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది, సెంట్రల్ లిమిటింగ్ థీరం, వాటి మీద ప్రాబ్లం. ఇది ఒక్కటి నేను కవర్ చేయాలి, 1-2 డేస్లో నేను పోస్ట్ చేస్తాను. అంటే ఈ సెంట్రల్ లిమిట్ థీరం, chi², ఎఫ్ టెస్ట్ ఇక్కడ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ విత్ రీప్లేస్మెంట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే ఎలా అంటే the normal distribution mean is this and variance is this, find the probability of, ఇలా అడుగుతారు. probability of
2 <x <3 ఈ విధంగా ఉన్న క్వశ్చన్స్ కావాలంటే చెక్ చేసుకోండి. మరి ఎలా ఐడెంటిఫై చేయాలి మేడం క్వశ్చన్ అంటే, కరోనా అప్పుడు ప్రాబ్లంగా ఉండేది, అన్నీ కల్పించేవాళ్ళు. మనకి క్వశ్చన్ నెంబర్ 6, 7లో అడుగుతున్నారు అంటే డ్యామ్ షూర్ ఇందులో ఒకటి మాత్రం శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వస్తుంది ఒక బిట్, అండ్ ఒక బిట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇది మన ఎక్స్పెక్టెడ్ క్రైటీరియా. చదవలేను అన్న వాళ్ళు ఏం చేయండి, ఐదర్ టోటల్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వెరీ ఈజీ, ఈ మొత్తం నేను బోర్డులో రాసిన ఈ పార్ట్ మొత్తం మన ప్లేలిస్ట్లో ఉంది క్లియర్గా, అది మొత్తం చదువుకుంటే అక్కడికే మీకు R22 వాళ్ళకైతే 12 మార్క్స్ అండ్ R18 వాళ్ళకైతే 15 మార్క్స్ వస్తాయి. ఓకే, నో వరీస్. ఇందులో కంపల్సరీ మిస్ అవ్వకుండా చూసుకోండి. మేడం ఎఫ్ స్క్వేర్ కై ఇవంతా కన్ఫ్యూజ్ అవుతున్నాయంటే పైన చూసుకోండి. వాట్ ఈజ్ ఎఫ్ టెస్ట్, వాట్ ఈజ్ కై స్క్వేర్, వాట్ ఈజ్ టీ టెస్ట్, కై స్క్వేర్ ఉందో లేదో మీకు చెక్ చేసుకోండి. కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. అండ్ స్టేట్ ద సెంట్రల్ లిమిట్ థీరం అని అడుగుతారు. అండ్ వాట్ ఈజ్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని అడుగుతారు. ఫైండ్ మీన్, మీడియన్, మోడ్ ఆఫ్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లాంగ్లో రావచ్చు. అండ్ షార్ట్లో కూడా వాట్ ఈజ్ ద మీన్ ఆఫ్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్, వాట్ ఈజ్ ద వేరియన్స్ ఆఫ్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని అడుగుతారు. వాటి ఫార్ములాస్ తెలిసి ఉండాలి. అండ్ వాటితో పాటు లెఫ్ట్ ఆఫ్ జెడ్, రైట్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి ఎలాగ అనుకుంటాం. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఇది చేయగలుగుతారు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇంకొకటి చెప్తున్నాను, హౌ టు పాస్ MSF అని టైప్ చేస్తే ఓన్లీ మెంబర్స్కి యూనిట్ నెంబర్ 1 to PDF ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి బెట. ఓకే, బట్ దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద మెంబర్షిప్ మెంబర్స్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. నేను కింద MSF అండ్ మిగతా వీడియోస్ ఇస్తాను, పేపర్స్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.